హాయ్ హలో అందరికీ నమస్తే. ఈ వీడియోలో నార్మల్ మిషన్తో బ్లౌజెస్ కానీ డ్రెస్సెస్కి ఏ విధంగా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చో చూపిస్తున్నా. ముందుగా న్యూస్ పేపర్ తీసుకోవాలి. దాని మీద వేస్ట్ క్లాత్ పెట్టుకుని పైన ప్లెయిన్ ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని, కింద సైడ్ నట్టున్న ఎంబ్రాయిడింగ్ చక్రాన్ని పెట్టుకుని నట్టుని ఈ విధంగా టైట్ చేసుకోవాలి. ఇప్పుడు క్లాత్ని ఈ విధంగా స్లోగా టైట్ చేసుకోవాలి. క్లాత్ టైట్గా ఉంటేనే నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా వస్తుంది, లేకపోతే క్లాత్ వర్క్ పర్ఫెక్ట్గా రాదు. ఇలా వేస్ట్ క్లాత్ మీద నెక్స్ట్ షేప్ డ్రా చేస్తాను. మీరు ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఆ షేప్లో డిజైన్ ఈ 2 కలర్ టైప్లో ఈ విధంగా ముందు వీడియోలో స్టిచ్ చేశాను. ఇప్పుడు వేరే 2 కలర్ షేడ్లో ఆ షేప్లో డిజైన్ ఏ విధంగా స్టిచ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. ఒక అట్టను తీసుకుని అట్ట మీద మీకు నచ్చిన డిజైన్ని డ్రా చేసుకోవాలి. నేనైతే ఆ షేప్ని డ్రా చేశాను. ఆ డ్రా చేసిన అట్టను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న అట్టతోనే నెక్ చుట్టూరు ఈ విధంగా పెన్సిల్తో లేదా వైట్ ఎంబ్రాయిడింగ్ పెన్సిల్తో డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకుంటేనే అన్ని డిజైన్స్ ఒకే షేప్లో పర్ఫెక్ట్గా వస్తుంది. నెక్ షేప్ చుట్టూరు ఈ విధంగా డ్రా చేసుకోవాలి. అన్ని షేప్స్ ఒకేలా రావడం కోసం అట్టని కట్ చేసుకోవాలి. ఇప్పుడు మిషన్ కున్న పాదాన్ని ఈ విధంగా సెపరేట్ చేసుకోవాలి. వీడియో కంప్లీట్గా చూస్తేనే మీకు క్లియర్గా అర్థమవుతుంది, ఎక్కడ స్కిప్ చేసినా సో మీకు అర్థం అవ్వదు. దీని పొడవు 2.5 ఉండాలి. అందరూ అడుగుతున్నారు సెట్ అవుతుందా లేదని. టేప్తో 2.5 ఉంటే సెట్ అవుతుంది. అండ్ హోల్కి దీనికి గ్యాప్ ఎంతో లేదు, సో అంత గ్యాప్గా ఉంటేనే సెట్ అవుతుంది. ఇలా సింగిల్ హోల్ ఉన్న ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని తీసుకుని ఈ ఎంబ్రాయిడింగ్ ప్లేట్ని మిషన్కి ఈ విధంగా సెట్ చేసుకోవాలి. ఇలా ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని 2 కలర్స్ని తీసుకోండి. అండ్ సేమ్ కలర్లో నార్మల్ మిషన్ రీల్ని తీసుకుని అలాగే నార్మల్ మిషన్ రీల్స్ని బాబిన్స్కి ఎక్కించుకోవాలి. మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి తీసుకోండి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. ఇప్పుడు బాబిన్లో బుట్టను పెట్టుకోవాలి. సేమ్ ఎలాగుందో అలాగే బాబిన్ని బుట్టలో పెట్టుకొని కింది సైడ్ పెట్టుకోవాలి. పైన మాత్రం ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు దారం లూజ్గా వచ్చేలా ఈ విధంగా సెట్ చేసుకోవాలి. దారం లూజ్గా వస్తేనే ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీలు తెగిపోకుండా వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా లూజ్గా కనిపిస్తుంది. టైట్గా ఉంటే వర్క్ నీట్గా పర్ఫెక్ట్గా కనిపించదు. ఇలాగా మనం డ్రా చేసుకున్న డిజైన్ చుట్టూరు ముందుగా డిజైన్ క్రాసింగ్స్ అయి పర్ఫెక్ట్గా వచ్చేలాగా స్టిచ్ చేసుకోవాలి. ముందుగా ట్రై చేసిన వాళ్ళు ఇలా వేస్ట్ క్లాత్ మీద ట్రై చేయండి. దీన్ని మొత్తం ఈ విధంగా చూపించిన విధంగా ఫిల్ చేసుకోవాలి. మీరు సారీ కలర్ కాంబినేషన్ బట్టి ఎంబ్రాయిడింగ్ థ్రెడ్ సిల్క్ రీల్స్ని తీసుకోవచ్చు, లేదా మీకు నచ్చిన కలర్ కాంబినేషన్ బట్టి కూడా తీసుకోవచ్చు. ముందుగా మీరు డిజైన్ చేసుకోవాలనుకున్న డిజైన్ వేస్ట్ క్లాత్ మీద ట్రై చేసిన తర్వాతే బ్లౌజెస్ మీద ట్రై చేయండి. ఎందుకంటే వర్క్ రాంగ్గా కుడితే విప్పడం కష్టం. సో ముందుగానే వేస్ట్ క్లాత్ మీద డిజైన్ ట్రై చేసిన తర్వాత బ్లౌజెస్ మీద ట్రై చేయండి. మొత్తం ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఫుల్గా కాకుండా గ్యాప్ ఇచ్చి ఫిల్ చేసుకోవాలి. ఎందుకంటే 2 కలర్ కాంబినేషన్లో స్టిచ్ చేసుకోవాలి. దారం టైట్గా ఉంటే వర్క్ ఈ విధంగా టైట్గా కనిపిస్తుంది. సో దారం లూజ్గా వచ్చేలాగా కింది సైడు పైన కూడా లూజ్గా వచ్చేలా సెట్ చేసుకోండి. అప్పుడే వర్క్ పర్ఫెక్ట్గా కనిపిస్తుంది, లేకపోతే టైట్గా ఉండి వర్క్ పర్ఫెక్ట్గా కనిపించదు. ఇప్పుడు ఎల్లో కలర్తో ఫిల్ చేస్తున్నాను. సెంటర్లో లైన్స్ అక్కడక్కడ ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. మీకు స్ట్రైట్ లైన్స్ కలితే స్ట్రైట్ లైన్స్ కింద ఫిల్ చేసుకోవచ్చు, లేదా ఇలా 1 లైన్స్ కింద ఫిల్ చేసుకోవచ్చు. మీరు లేకపోతే మొత్తం ఫిల్ చేయాలంటే మొత్తం ఫిల్ చేసుకోవచ్చు. నేనైతే జస్ట్ చూపించడం రఫ్ క్లాత్ మీద కాబట్టి అక్కడక్కడ ఫిల్ చేసి చూపిస్తున్నాను. ఈ విధంగా లైన్స్ని స్టిచ్ చేసుకుని మొత్తం ఫినిషింగ్ ఎల్లో కలర్తో ఫినిషింగ్ని ఫిల్ చేసుకోవాలి. దారం టైట్గా ఉంటే వర్క్ ఈ విధంగా ఉంటుంది. కొంచెం లూజ్గా సెట్ చేసుకోండి, అప్పుడు వర్క్ పర్ఫెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. లేకపోతే టైట్గా ఉండి వర్క్ పర్ఫెక్ట్గా కనిపించదు. ఈ విధంగా మొత్తం ఫిల్ చేసుకోవాలి. ఎల్లో కలర్తో ఫినిషింగ్ బట్టి ఆ డిజైన్ లుక్గా హెవీగా కనిపిస్తుంది. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ముందుగా వీడియోని లైక్ చేయండి. ఒక్కో వీడియోలో ఒక్కో డిజైన్స్ నార్మల్ మిషన్తో ఏ విధంగా చేసుకోవచ్చు ఎంబ్రాయిడరీ వర్క్ డిజైన్ డ్రా చేసి అండ్ స్టిచ్ చేసి చూపిస్తాను. సో ఇటువంటి డిజైన్స్ వీడియోస్ చూడాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన వచ్చిన గంట సింబల్ని ప్రెస్ చేసి ఆల్ నోటిఫికేషన్ సెలెక్ట్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఈ విధంగా ఫిల్ చేసుకోవాలి. ఒక ఎంబ్రాయిడింగ్ ప్లేట్ ఉంటే సరిపోతుంది. నార్మల్ మిషన్తో ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ అన్నా సింపుల్గా ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసుకోవచ్చు. పైన మాత్రం ఇలా వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఇలా వెడల్పుగా స్టిచ్ చేసుకుంటేనే ఈ డిజైన్ హెవీ లుక్గా కనిపిస్తుంది. చూడండి, ఒక సైడ్ వెడల్పుగా స్టిచ్ చేస్తాను, ఇంకో సైడ్ ఇంకా వెడల్పుగా స్టిచ్ చేయలేదు. డిఫరెన్స్ మీకు తెలుస్తుంది కదా. ఫినిషింగ్ బట్టి ఆ డిజైన్ లుక్గా కనిపిస్తుంది. ఈ విధంగా క్రాసింగ్స్గా పైన కొంచెం వెడల్పుగా స్టిచ్ చేసుకోవాలి. ఈ విధంగా ఇంత వెడల్పు స్టిచ్ చేసుకోవాలి.
ముందుగా వీడియోని లైక్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. ఎంబ్రాయిడింగ్ ప్లేట్స్ కోసం కావాలంటే ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. ఈ విధంగా వర్క్ ఉంటుంది. నార్మల్ మిషన్తో ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎటువంటి ఎంబ్రాయిడింగ్ వర్క్స్ని సింపుల్గా చేసుకోవచ్చు. నేను రఫ్ క్లాత్ మీద కాబట్టి రఫ్గా డిజైన్ చేసి చూపించాను. వీటి హెవీ లుక్గా కనిపించాలంటే మీరు చిన్న చిన్న గోల్డెన్ పూసల్ని స్టిచ్ చేసుకోవాలి. చుట్టూరు నేను ఓన్లీ గోల్డెన్ పూసల బోర్డర్ని మీకు జస్ట్ పెట్టి చూపిస్తున్నాను. వీటి చుట్టూరు మీరు గోల్డెన్ పూసల్ని అండ్ సిల్వర్ పూసల్ని వేటినైనా స్టోన్ బోర్డర్ని దేన్నైనా అంటించుకోవచ్చు, స్టిచ్ చేసుకోవచ్చు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే 2-3 వీడియోస్ చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.